రేషన్ బియ్యం లేకుండా జీవనం కొనసాగించడం చాలా మందికి కష్టంగా మారుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదలు ఈ బియ్యం మీద ఎక్కువగా ఆధారపడతారు. కానీ పేదలకు రావాల్సిన బియ్యాన్ని దొంగిలించి లాభం చేసుకునే వ్యాపారులు కూడా ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని దోమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఐనాపూర్ గ్రామంలో ఇలాంటి పెద్ద రేషన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. రైతుల నుంచి ప్రభుత్వానికి ధాన్యం చేరుతుంది. ఈ ధాన్యాన్ని మిల్లర్లకు పంపి మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి బియ్యం రూపంలో ఇవ్వాలి. అయితే ఐనాపూర్ గ్రామంలో ఈ మొత్తం వ్యవస్థ గోప్యంగా జరిగిందని తెలిసింది. కేవలం కొన్ని కిలోల బియ్యం మాత్రమే కాదు, కోట్ల రూపాయల విలువైన బియ్యం కూడా మాయమవుతుంది. వికారాబాద్ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి మోహన్ కృష్ణ ఈ విషయంపై డిసెంబర్ 23న ఫిర్యాదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఐనాపూర్ గ్రామానికి చెందిన మిల్లు యజమాని సర్దార్ అలీ మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని పూర్తిగా మిల్లింగ్ చేయకుండా మోసం చేశాడు. సర్దార్ అలీకి న్యూ భారత్ రైస్ మిల్ అనే 2 మిల్లులున్నాయి. ఈ మిల్లులు 2021 నుంచి 2024 వరకు 3 సీజన్లలో పౌర సరఫరా శాఖ నుంచి దాదాపు 6,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు తీసుకున్నాయి. అయితే 4,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 2,000 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే ప్రభుత్వానికి అందించాడు. వీటికి సంబంధించి విచారణ చేపట్టిన అధికారులు ఐనాపూర్ మిల్లు నుంచి 1.36 కోట్ల రూపాయల విలువైన 900 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, ఖమ్మం నాచారం గేట్ సమీపంలోని మిల్లు నుంచి మరో 1,100 మెట్రిక్ టన్నుల బియ్యం అంటే 3.40 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఇవ్వబడాల్సిందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో మిల్లు యజమానికి 7.4 కోట్ల రూపాయల పెనాల్టీతో నోటీసులు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు సర్దార్ అలీ పరారీలో ఉన్నట్లు తెలిసిందే. నోటీస్ ప్రకారం మిల్లు యజమాని ఇచ్చే బియ్యం మొత్తాన్ని తక్షణమే పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ఇతర కొన్ని మిల్లర్లపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు మళ్లీ జరగకుండా పౌర సరఫరా శాఖ మిల్లింగ్ వ్యాపారులపై కఠినమైన నియంత్రణ విధించనుంది. అన్ని మిల్లుల్లో సరైన రికార్డింగ్, ధాన్యపు ట్రాకింగ్, మిల్లింగ్ ప్రక్రియను మానిటర్ చేయడం చాలా అవసరం. ఈ చర్యల వల్ల పేదలకు రేషన్ బియ్యం సమయానికి తగినంతగా అందేలా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన పీడీఎస్ బియ్యం మిల్లింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చింది. రైతులు ఇచ్చిన ధాన్యం తగినంత బియ్యంగా మారకపోవడం, బియ్యం సరఫరా వ్యవస్థలో అవిశ్వాసం కలిగించడం వంటి సమస్యలను ప్రస్తావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇవి పునరావృతం కాకుండా కఠినమైన నియంత్రణ విధానాలను అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రైతులు ధాన్యం పేదలకు తగినంత చేరేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.